క్యాజువల్ సెక్స్. ఇంతవరకు తెలుగులో ఏ ఒక్క సైకాలజిస్ట్ కూడా ఈ కాన్సెప్ట్ పైన వీడియో తీయలేదు. ఎందుకో తెలుసా? ఈ కాన్సెప్ట్ ఒక్కో పర్సన్ కి ఒక్కోలాగా అర్థమవుతుంది అండ్ చాలా మంది ఫీలింగ్స్ కూడా హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. కానీ ఒక ప్రాబ్లం అనేది పాండమిక్ లాగా పెరిగిపోతూ దాని నుండి ఏమేమి నష్టాలు ఏర్పడబోతున్నాయని జనాలకు చెప్పకపోతే ఈ చదువు ఇంకా చదివేందుకు. అందుకే ఈ రోజు నేను క్యాజువల్ సెక్స్ వల్ల సైకలాజికల్ డిస్ట్రెస్ ఎలా ఏర్పడుతుంది, అట్ ద సేమ్ టైం మెంటల్లీ ఇది మిమ్మల్ని ఎలా స్పాయిల్ చేస్తుంది అని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు రోజుకొకటి అప్లోడ్ అవుతాయి. మెంటల్ హెల్త్ గురించి, మీ బ్రెయిన్ గురించి, హ్యూమన్ మైండ్ గురించి, ఇలా చాలా టాపిక్స్ లో నా వీడియోస్ ఉండబోతున్నాయి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫాస్ట్ గా చేసేయండి. ఇంకా డైరెక్ట్ గా టాపిక్ వెళ్తే క్యాజువల్ సెక్స్ అనేది ఇండియన్ కల్చర్ నుంచి ఎగ్జిబిట్ అయిన ఒక కల్చర్ కాదు. మనం అబ్రాడ్స్ నుంచి తీసుకున్న కల్చరే క్యాజువల్ సెక్స్. ఇప్పుడైతే మనకి కోర్ట్స్ లో మేజర్ అయిన వాళ్ళు హ్యాపీలీ దే కెన్ పార్టిసిపేట్ ఇన్ సెక్స్ అని ఒక రూల్ వచ్చిందో, ఎట్ ద సేమ్ టైం ఓయో కల్చర్ అనేది ఉన్నదానికన్నా ఒకేసారి చాలా హెవీగా పెరగడం స్టార్ట్ అయిందో అండ్ అప్పటి నుంచి క్యాజువల్ సెక్స్ అనే కల్చర్ కూడా బూమ్ లోకి వచ్చింది. అంతకు ముందు బికాస్ ఆఫ్ ప్రైవసీ కన్సర్న్స్ కావచ్చు లేదా సేఫ్టీ కావచ్చు, క్యాజువల్ సెక్స్ అనేది ఇప్పుడున్న రేంజ్ లో లేదు. దీని వల్ల ఏమైంది, చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ తో సెక్స్ చేయడం కావచ్చు, లేకపోతే కాల్ గర్ల్స్ ని కాల్ బాయ్స్ ని బుక్ చేయడం కావచ్చు. ఇలా మనం పెళ్లి చేసుకోము, లైఫ్ అంతా వాళ్ళతో కలిసి ఉండము అని తెలిసినా కూడా ఇలా క్యాజువల్లీ సెక్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల సైకలాజికల్లీ మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే మనం ఎవరితో అయితే సెక్సువల్లీ యాక్టివేట్ అవుతామో ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ లో మన బాడీలో ఆక్సిటోసిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిటోసిన్ అనే కెమికల్ మనం సెక్స్ చేసిన పర్సన్ తో మెంటల్లీ అండ్ ఫిజికల్లీ బాండ్ అయ్యేలాగా కనెక్షన్ ఏర్పరుస్తుంది. కానీ క్యాజువల్ సెక్స్ కేసెస్ లో మనం చూస్తే ఆక్సిటోసిన్ వీళ్ళలో కూడా రిలీజ్ అవుతుంది, కానీ వీళ్ళు వాళ్ళతో మెంటల్లీ బాండ్ అవ్వలేరు, ఫిజికల్లీ కూడా కనెక్షన్ ఏర్పరచుకోలేరు. సో ఇలా డిఫరెంట్ పర్సన్స్ తో మనం సెక్స్ చేస్తున్నప్పుడు ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వడం వల్ల ఇలా బాండ్ అవుదాం అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది, కానీ బాండ్ అవ్వడానికి అక్కడ పర్సన్ ఉండరు. దీని వల్ల ఫ్యూచర్ లో ఏమవుతుంది, వన్స్ మనకి పెళ్ళై మనం మన వైఫ్ తో లేదా హస్బెండ్ తో సెక్సువల్లీ ఇంటర్ కోర్స్ జరిగినా కూడా ఆక్సిటోసిన్ రిలీజ్ అయినప్పటికీ ఇంతకు ముందు ఆక్సిటోసిన్ రిలీజ్ అయినప్పుడు మనం దాన్ని రెక్లెస్ గా కేర్ చేయలేదు, బాండ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఆక్సిటోసిన్ రిలీజ్ అయ్యి మన పార్ట్నర్ తో బాండింగ్ ఏర్పడదు. అండ్ నెంబర్ 2, మీరు క్యాజువల్ సెక్స్ లో కనుక చూసుకున్నట్టయితే వెనెవర్ యూ గెట్ ఎన్ అరౌసల్ యూ విల్ బుక్ ఏ కాల్ గర్ల్ ఆర్ ఏ కాల్ బాయ్. అప్పుడు మీకు ఏం జరుగుతుంది, మీకు అరౌసల్ అయిన ప్రతిసారి యూ విల్ పే సమ్ అమౌంట్ అండ్ ద పర్సన్ విల్ కమ్ టు యూ. కానీ రిలేషన్షిప్స్ కి వచ్చేసరికి ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ ఫినామినన్. మీకు అరౌసల్ వచ్చినప్పుడు మీకు సెక్స్ కావాలి అంటే అది చాలా సార్లు దొరకకపోవచ్చు. బికాస్ రిలేషన్షిప్ లో ఎప్పుడు గానీ ఇట్స్ ఎ మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఏ వైఫ్ షుడ్ గెట్ ద ఇంట్రెస్ట్ టు పార్టిసిపేట్, అట్ ద సేమ్ టైం హస్బెండ్ షుడ్ గెట్ ద ఇంట్రెస్ట్ టు పార్టిసిపేట్. అప్పుడు మాత్రమే మనకు రిలేషన్షిప్ లో సెక్సువల్ యాక్టివిటీస్ అనేవి కొద్దిగా ముందుకెళ్తాయి. సో దీని వల్ల ఏమవుతుంది, ప్రీవియస్లీ మీ మైండ్ అంతటికి వెనెవర్ యూ గెట్ అన్ అరౌసల్ యూ విల్ గెట్ ఎ సెక్స్ అనేది స్టోర్ అయి ఉంటది. మీకు పెళ్ళైన తర్వాత మీ పార్ట్నర్ కనుక రెడీగా లేకపోతే, మీకు అరౌసల్ వచ్చిన వాళ్ళు రెడీగా లేరు అని మీలో అన్నెసెసరీ అగ్రెషన్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటది. ఈవెన్ దో ఇట్ ఇస్ వెరీ న్యాచురల్. వాళ్ళని తిట్టడం లేదా కొట్టడం, వాళ్ళని అనుమానించడం లాంటివి చాలా సిచ్యువేషన్స్ అనేవి డెవలప్ అవుతాయి. వన్స్ మన బ్రెయిన్ గనక డిఫరెంట్ పీపుల్ తోని సెక్సువల్ యాక్టివిటీస్ అనేవి హ్యాబిచువేట్ అవుతే మనకు పెళ్ళైన తర్వాత ఒకే పార్ట్నర్ తో మనం సెక్సువల్లీ ఇంటర్ కోర్స్ అవుదాం అనుకున్నా, ప్రీవియస్లీ మనం చేసినవన్నీ మర్చిపోదాం అనుకున్నా కూడా సైకలాజికల్లీ మనం అలా ఉండలేకపోవచ్చు. అండ్ నెంబర్ 4, ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్ తో గనక క్యాజువల్ సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తా ఉంటే అండ్ రెగ్యులర్ గా మీ ఫ్రెండ్ గనక ఆక్సిటోసిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతూ ఉంటే, దాని వల్ల మీరు ఎంత ఫ్రెండ్లీగా క్యాజువల్ సెక్స్ లో పార్టిసిపేట్ అయిదాము అని అనుకుని మాట్లాడుకున్నా కూడా వాళ్ళు అలా ఉండలేక మీ పైన విపరీతమైన ఫీలింగ్స్ ని పెంచుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. దీని వల్ల ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రావడం, ఇలా ఎన్నో సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటది, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ థింగ్ ఫర్ యువర్ మెంటల్ హెల్త్. క్యాజువల్ సెక్స్ అనేది మీ మెంటల్ హెల్త్ కి అంత మంచిది కాదు. సో నెక్స్ట్ టైం మీరు క్యాజువల్ సెక్స్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకునే ముందు ఒకసారి మళ్ళీ ఆలోచించి ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. మీ మెంటల్ హెల్త్ కి ప్రియారిటీ ఇవ్వండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు రోజుకొకటి అప్లోడ్ అవుతాయి. సో ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.